తెలుసు. మనకేం తెలుసు, మన ఊర్లలో నార్మల్ గా ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ప్రెగ్నెన్సీలు ఉండేవి. దాని తర్వాత ఊర్లలో ఎవరో సహాయం చేస్తేనే డెలివరీలు అయిపోయేవి. పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేది. అలాంటి పరిస్థితులకి వెళ్ళి ఈరోజు ఏమంటారు, ఒంట్లో నలుసు పడకన్నా ముందే, అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాకన్నా ముందే ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ లోకి అమలు వెళ్లాల్సిన అవసరం స్టార్ట్ అయింది. రీజన్ ఏంటి? ఒకప్పుడు ఏం తెలియకుండానే ఇంత ఆరోగ్యకరంగా ఉన్నాం మనం. ఈరోజు ఎన్నో తెలుసుకున్న ఆరోగ్యకరంగా లేని పరిస్థితిలోకి వచ్చాం. అవునంటారా కాదంటారా? నాకు ఏదో ఒకటి చెప్పాలి, ఇట్లనో ఇట్లనో. రజనీ మంచిగా ఇట్లా నాకు చెప్తుంది, థ్యాంక్ యూ. ఓకే, సో ప్రతి ఒక్కరికి పోషణ గురించి, న్యూట్రిషన్ గురించి అవగాహన అవసరం. అందుకే ఫ్రెండ్స్, మీరు ఒకరి మెంబర్షిప్ మీ ఇంట్లో ఒక్కరే తీసుకున్నారు. మీరు అందరి ఇంట్లో వాళ్ళందరి వెల్నెస్ లివింగ్ వింటే మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరు అందుకే ఏం చేయాలి? ఏం లేదు, ఇట్లా నిలువుగా పెట్టుకునే బదులు అడ్డం పెట్టుకుంటే ఇంటి అందరు కూర్చోవచ్చు తెలుసా? మొబైల్ని అందరి కూర్చోబెట్టుకునే బేసిక్ థింగ్స్ ఇవి లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడేటివి. ఓకే, సో ఫ్రెండ్స్, అతి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పాయింట్స్ ని. చూడండి, ఇక్కడ మనకు పోషణ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అమ్మతనం స్టార్ట్ కాకన్నా ముందే అమ్మని శరీరాన్ని రెడీ చేసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయితే, మనము నాన్న నుంచి వచ్చిన శుక్రకణం, అమ్మ నుంచి వచ్చిన అండం రెండు ఫలదీకరణం జరిగి పిండంగా మారినప్పటి నుంచే మనము మన పోషణ కోసం అమ్మ మీద ఆధారపడ్డాం. ఓకే, ఇంకొక దీనికి అడ్వాన్స్డ్ గా ఆలోచన చేస్తే, నాన్న శరీరం బలంగా లేదు అంటే, బలం అంటే ఏంది? నాన్న శరీరంలో పోషణ సక్రమంగా లేదు అంటే నాన్న నుండి వచ్చే శుక్రకణం కూడా బలంగా ఉండకపోవచ్చు. అమ్మ శరీరం బలంగా లేకపోతే, అమ్మ శరీరంలో సరి అయిన పోషణ లేకపోతే అమ్మ నుంచి వచ్చిన అండం కూడా సరి అయినదిగా ఉండకపోవచ్చు. అందుకే చూడండి, ఈరోజు ప్రెగ్నెన్సీస్ చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో పోషణ అనేది ఒక సర్టెన్ టైం కోసం చేసేది కాదు, జీవితం మొత్తం కోసం ఆలోచన చేసేది. ఏదో నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, నాకు మోకాలు నొప్పి వచ్చింది, ఇప్పుడు షేక్స్ తాగాను అయిపోయింది, నేను తర్వాత మానేస్తానంటే అది సరైన విధానం కాకపోవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. అమ్మ కడుపులో ఒక సింగిల్ సెల్ గా ఉన్నప్పటి నుంచి ఆ సెల్ డివిజన్ కు కావాల్సిన పోషకాలు మనకు కావాలి. ఎంబ్రియో సక్రమంగా ఏర్పడడానికి కావాల్సిన పోషకాలు మనకు కావాలి. ఎప్పుడైతే అండం పిండంగా మారి, పిండం మెల్లిమెల్లిగా ఆర్గాన్స్ గా మారి, అవయవాలు ఏర్పడుతూ ఒక సరి అయిన రూపంలో ఒక బిడ్డ ఏర్పడడానికి పోషణ కావాలి. ఇక్కడ ఎవరైతే పెళ్లిగానే అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు కావడం కోసం చూస్తున్నారు, తప్పనిసరిగా మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా పుట్టాలనుకుంటే మొదట మన శరీరం బాగుండాలి. నాన్నలు ఎవరైతే ఉన్నారో, మీరు మంచి బేబీస్ కోసం చూస్తున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్లీ మన శుక్రకణాలు చాలా పవర్ఫుల్ గా ఉండాల్సిందే. అమ్మలు బలమైన బేబీలను జన్మనివ్వాలనుకున్నప్పుడు అండం, అండాశయం అన్ని కూడా సక్రమమైన ఆరోగ్యకరంగా ఉండాల్సిందే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఫలదీకరణ జరిగింది, ఫెర్టిలైజేషన్ జరిగింది, భూమిలో ఫెర్టిలైజేషన్ జరిగిపోయింది, అప్పటి నుంచే తల్లి దగ్గర పోషణ ఉందా లేదా ఆ అండం పిండం చూడదు. దయచేసి అర్థం లేదు. ఒకసారి తల్లి గర్భం లోపల ఫలదీకరణం జరిగి అండం ఏర్పడింది, అది పిండంగా మారింది అంటే తన హక్కుగా అమ్మ దగ్గర ఉందా లేదా తెలియదు. తనకేం కావాలో అది మాత్రం ఖచ్చితంగా ఆ పిండం తీసేసుకుంటానే ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? ఇంటికి కోడలు వచ్చినప్పటి నుంచే నా కోడలు చాలా బాగా చూసుకోవాలనుకోవాలి. ఓన్లీ కడుపులో ఏమంటారు, కడుపుతో ఉన్నప్పుడు చాలా బాగా చూసుకోవాలమ్మా అనద్దు. ఎలా ఉన్నా బాగా చూసుకోవాలి. ఒక లేడీని బాగుండాలా, జంటు కూడా బాగుండాలి. ఎందుకంటే పిల్లల
కాదు, ఇద్దరి వల్ల. కాబట్టి సరి అయిన పోషణ అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది బాధ్యత అని చెప్తున్నా నేను. సో బాధ్యతగా ఎప్పుడైతే ఫీల్ అవుతామో మనం డెఫినెట్లీ ఒక మంచి లైఫ్ వైపు వెళ్ళవచ్చు. ఒకసారి చూడండి, పోషణ అనేది నేను చెప్పిన 2 కణాలు కలిసినప్పటి నుంచే పోషణ అవసరం వస్తే ఎదుగుదలకు పోషణ అవసరం లేదా? ఈ పిక్చర్ ని చూడండి, చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ దాకా కూడా ప్రతి ఒక్కరికి పోషణ అవసరం. మా క్లబ్ లోకి మేము ఏం చేస్తామంటే ఎవరికైనా కాంప్లిమెంటరీ ఇవ్వాలంటే ఖచ్చితంగా భర్త వస్తే భార్య రావాలి, భార్య వస్తే భర్త రావాలి, ఇద్దరు కలిసే రావాలి. వాళ్ళని అడుగుతాం, ఎవరికి కావాలి సార్ మీకంటే? ఎవరి మీద ఎవరు చెప్పుకుంటుంటారు, నా భార్య చాలా ఇబ్బంది పడుతుంది సార్, నా భార్య కావాలి. నా భర్త చాలా ఇబ్బంది పడుతుంది సార్, నా భర్త కావాలి. నేనేమంటే ఇద్దరికి కావాలి. మీకు ఇద్దరికే కాదు, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కావాలి, మీ ఇంట్లో ముసలోళ్ళకి కావాలి, మీ ఇంట్లో ఉన్న యంగ్స్టర్స్ కావాలి. ఎందుకంటే పోషణ అనేది, న్యూట్రిషన్ అనేది ట్రీట్మెంట్ గానే కాదు, ఇది అవసరం. మన ఇంటి వాళ్ళందరి అవసరాన్ని తీర్చే బాధ్యత తండ్రిగా తల్లిగా మనదే. అవే కరెక్ట్. కాబట్టి పోషణ ప్రతి ఒక్కరికి అవసరం, ఏ స్టేజ్ లోనైనా అవసరం. చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఎవరికైనా కావాలి. ఈ విషయం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం అందరం ఆరోగ్యకరంగా ఎట్లా కావాలన్న ఆలోచన వైపు వెళ్తాం. ఒకసారి చూడండి, నేను ఇందాక ఈ పిక్చర్ ని జాగ్రత్తగా చూడండి. ఎప్పుడన్నా ఇదేంది జంతువు, జిరాఫీని ఇట్లా చూసిండ్రా? ఎవరైనా చూసిండ్రా జిరాఫీని ఇట్లా? పోనీ లయన్ ఇట్లా చూసిండ్రా? ఇవి కార్టూన్లు ఉన్నట్లు ఇట్లా ఎప్పుడన్నా ఉన్నారా ఏదైనా జంతువులు? జంతువులు ఎందుకు అట్లా లేవు? కానీ ఈ మధ్యకాలంలో కొన్ని జంతువులు ఉంటున్నాయి, ఎవరు మనం పెంచుకునేటివి. అందుకే జంతువులకు కూడా ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది తెలుసా? ఎవరికైనా మీ పెట్టి ఉంటే మీ పెట్టికి డయాబెటీస్ వచ్చిన సంగతి మీకు తెలుసా? పెట్స్ కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి తెలుసా? ఎందుకు? ఊర్లో ఉన్న కుక్కకి ఏమైనా వచ్చిందా ఎప్పుడన్నా? దానికి ఏమైనా దెబ్బతాకితే ఎవరైనా ట్రీట్మెంట్ చేసిందా? అదే నాకింది, మట్టి లేచి పొర్లింది, అట్లా చేసింది, మంచిగా అయిపోయింది. మరి ఈరోజు పెట్స్ కి ఎన్ని క్లినిక్స్ అయినా చూసిండ్రా? ఎందుకు? అవి కూడా సరి అయిన పోషణ లేకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇలాంటి పరిస్థితుల వైపు వెళ్తున్నాయి. అందరు నాతో పడుకున్నారు కదా? ఓకే, మరి దీనికి కారణం ఏంది? ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 డీల గురించి నేను మాట్లాడుతూ ఇక్కడ. ఒకటి డిప్లీషన్, రెండవది డెఫిషియన్సీ, మూడవది డిస్ఫంక్షన్. తెలుగులో కూడా చెప్తే ఏం టెన్షన్ పడకండి, అందరికీ అర్థం కావాలని 2 భాషలు చెప్తున్నా. డిప్లీషన్ అంటే ఆహారంలో పోషక నిల్వలు తగ్గిపోవడం. జాగ్రత్తగా వినండి. డెఫిషియన్సీ అంటే పోషక నిల్వలు తగ్గిపోయిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరంలోని వివిధ అవయవాలకు అందాల్సిన పోషణ తగ్గకపోవడం వల్ల హలో, ఊర్లోకి వచ్చినావా? నేను రాలేదు, కొంచెం క్లాస్ నడుస్తుంది, మళ్ళీ చేస్తాను. నిన్న పంపిస్తేగా అది వేరే పని మీద వెళ్ళిపోయి ఏ రోజు అది ఫోన్ పే పని చేస్తలేదు, నాది ఇక్కడ ఓపెన్ అవుతలేదు. అదైనా రియాజ్ అయినా చేయించుకో, నేను ఓపెన్ చేస్తా అంటే పోతున్నా. 15 రూపాయలు పంపి మొత్తం 30 అవుతుంది. రేపు నేను ఎదురుగా నీకు ఇచ్చిస్తా, లేకుంటే నేను అక్కడ ఇచ్చి. సర్లే వేసాను, కానీ కొంచెం నాకు వేస్తా ఉండు. ఏసీ చేసుకో, ఏమన్నా పని ఉంటే క్లాస్ రన్ అవుతుంది. సర్లే ఏసీ చెయ్యి, ఎంతసేపు కాదులే. నిన్న అడిగే డైరెక్ట్ గొప్ప నొచ్చి ఇంత అయింది, అవునా? సేమ్ అలాగే మన శరీరంలోని డిఫరెంట్ అవయవాలకి
రోజు పోషణ అవసరం. ఈ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే శరీరంలోనే ఎక్కడి నుంచో తన అవసరానికి తను లాగేసుకుంటుంది. లాగేసుకునే లోపల ఏ ఆర్గాన్ దగ్గర అయితే ఎక్కువ పోషణ తగ్గిపోయిందో ఆర్గాన్ కి వెలవిగా రోగం స్టార్ట్ అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైతే గైనిక్ సమస్యలతోని గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా గిఫ్ట్లు వస్తాయి తెలుసా. ఎవరెవరు ఉన్నారు అట్లా ఇక్కడ? ఎవరెవరు చేయలేపని కుదిస్తాం? మీకు వచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఎముకలు అరిగిపోవడం, మొఖాలు అరిగిపోవడం, ఇరిటేషన్ పెరగడం, ఇలా రకరకాల ఛాలెంజెస్. దానికి రీజన్ ఏంది? యూటెరస్ ఎప్పుడైతే తీసేస్తున్నామో ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయింది. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ఏమంటారు ఇంబ్యాలెన్స్ గా మారిపోయిందో కాల్షియం ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయింది. కాల్షియం ఇన్ జనరల్ ఏం కావాలి, ఏం జరుగుతుంది? రక్తంలో ఎక్కువ ఉండి ఎముకలకు అవసరం ఉంటే రక్తం నుంచి ఎముకలకు వెళ్తుంది. రక్తంలోనే ఎక్కువ అవసరం ఉంది అంటే ఎముకలలో ఉన్న కాల్షియం రక్తంలోకి వస్తుంది. ఇలాంటి డిస్ఫంక్షన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల వస్తూ ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం నేను చెప్పేది. సో ఎప్పుడైతే మనం తినే ఆహారం లోపల ఈ 3 కారణాలు పోషణ తగ్గడం వల్ల ఈ 3 కారణాలు జరుగుతుంటాయి. ఎందుకు? ఒకప్పుడు తిన్న ఆహారంలో ఉన్నంత బలం ఈ రోజు లేదు మనకు, పోషణ లేదు మనకి. ఈరోజు పోషణ లేని ఆహారాన్ని ఎప్పుడైతే తింటున్నామో మన శరీరం ఏమైతుంది? డెఫిషియన్సీస్ వైపు వెళ్తుంది. చాలా మంది అనుకుంటారు లావ్ అవుతుంటే ఎక్కువ తింటారేమో అనుకుంటారు. నో 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 నో. హలో హాస్పిటల్ ఆన్ చేయండి సార్. సార్ ఓకే, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ పెట్టిన ఇక్కడ. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట ఏంటంటే 1985లో ఒక యాపిల్లో దొరికే జింక్ ఈ రోజు దొరకాలంటే 20 యాపిల్స్ తినాలట. ఈరోజు ఇంకొకటి కూడా అవగాహన చేసుకోవాలి మనం. చాలా మంది హెర్బలైఫ్ అనేది చాలా కాస్ట్లీ అంటుంటారు. నేను మొన్న ఎందుకో లెక్కేస్తే చికెన్ లో దొరికే ప్రోటీన్, మటన్ లో దొరికే ప్రోటీన్ తో పోలిస్తే మన హెర్బలైఫ్ ప్రోటీన్ 1/4 రేట్ కూడా లేదు. మనం ఏమనుకుంటాం, చికెన్ అనిందాట మటన్ అందా అనుకుందాడు. ఎట్లా లెక్కేస్తామంటే 1 కిలో మటన్ 700కు వచ్చింది. 7 8 ఇంత నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. 800 మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 800. పోయిందా దినాలు నేను కాల్సి ఇప్పుడు నాక. హలో ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు? ఏంలే, క్లాస్ నడుస్తుంది. తర్వాత ఏనా మరి? మన శరీరానికి ఏమీ లేదు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవైలబిలిటీ వేరే, అబ్జార్ప్షన్ వేరే. అవైలబిలిటీ అంటే కలిగి ఉండడం, అబ్జార్ప్షన్ అంటే ఆ తిన్న తర్వాత శరీరానికి కణాలకి చేరడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీ తాతయ్య ఒక 2 కోట్లు సంపాదించిండు, బ్యాంక్ లో పెట్టిండు. కానీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీకు ఇయలే. ఎట్లా తీసుకోవాలో మీకు తెలియదు. ఆ 2 కోట్లు ఉండి లాభం ఏమైనా ఉందా? అలాగే మన
మనం తినే ఆహార పదార్థాలలో పోషకాలు ఇంతో అంత ఉన్నాయే అనుకోండి, ఉన్నంత మాత్రాన అవి మన శరీరానికి అందలేవే అనుకోండి, దానివల్ల లాభం ఏమైనా ఉందా? ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయడం కోసం మన కమ్యూనిటీ ఇచ్చిన అతి పెద్ద సైన్స్ ఏదైనా ఉంది అంటే దాని ఏమంటారంటే సెల్యులార్ టెక్నాలజీ. మన న్యూట్రిషన్ సెల్యులార్ న్యూట్రిషన్. మన న్యూట్రిషన్ సెల్యులార్ న్యూట్రిషన్ కావడం వల్లనే మనం తీసుకున్న 4-5 రోజులలోనే ఖచ్చితంగా నేను చెప్పే రిజల్ట్స్ ఎవరెవరికి వచ్చాయో నాకు హ్యాండ్ రైజ్ చేయాలి ఇప్పుడు. సో నేను వెరీ ఫస్ట్ డేనే నాకు ఎనర్జీ పెరిగింది, 2వ రోజుకే ఎనర్జీ పెరిగింది. ఎవరెవరికి ఎలాంటి రిజల్ట్స్ చేయలేపండి. 3వ రోజుకి నాకు ఎనర్జీ పెరిగింది, నా కడుపులో మంట కాస్త తక్కువైంది, నాకు బెటర్ మోషన్ వచ్చింది, నిద్ర సూపర్ గా వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను, నేను మంచిగా మా ఇంటితో చాలా హ్యాపీగా మాట్లాడాను, నాకు తెలియని ఆనందం కలిగింది. ఎస్ ఎస్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వచ్చే రిజల్ట్ ఇది, బికాస్ ఆఫ్ సెల్యులార్ టెక్నాలజీ. రీజన్ ఏంటి అంటే మనం తీసుకున్న షేక్ 96% ప్లస్ మొత్తం మన శరీరానికి అందుతుంది. ఇన్ జనరల్ నార్మల్ ఆహారాలు 50 to 60% మాత్రమే శరీరానికి అందుతాయి, మిగిలినవంతా వేస్టేజ్ లో వెళ్ళిపోతాయి. మనం కాస్ట్లు ఎక్కేసేటప్పుడు ఆ వేస్టేజ్ కూడా ఆలోచించాలి. రియలీ మనం ఎంత లక్కీ పీపుల్ అంటే అంత లక్కీ పీపుల్. చూడండి ఎన్ని హ్యాండ్స్ రేజ్ చేశారు ఇక్కడ. సో అబ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 85 లోపల 1985లో ఒక పాలకూర కట్టల్లో దొరికి పోషకాలు ఈరోజు 32 పాలకూర కట్టలు తింటే కూడా దొరకట్లేదంట. ఇలాంటి డిప్లీషన్ జరుగుతూ ఉంది మన ఆహారం లోపల. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది చెట్టే కానీ ఈ చెట్టు ఆరోగ్యకరంగా లేదు. ఎందుకు ఆరోగ్యకరంగా లేదు? ఆ భూమి లోపల సారం లేకపోతే ఆ భూమి సక్రమమైన పంటనివ్వదు. సక్రమమైన పంట లేని ఆహారం మనం తిన్నా మన శరీరం ఇలాగే చెట్టు ఎట్లా ఎండిపోయిందో మనం కూడా అట్లా ఎండిపోతాం. కాబట్టి మన జీవనానికి ఆధారం ఆహారం, ఆక్సిజన్, వాటర్. ఈ జీవన ఆధారం ఎప్పుడైతే సక్రమంగా లేదో మనం రోగాల వైపు వెళ్ళినాం. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డెఫిషియన్సీ ఏంది? ఒకప్పుడు బాగా మనకి చెదురు బావులు ఉండేవి. చెదురు బావులు ఉన్న రోజులు ఏమైనా నీళ్ళని మనం చెదురుకుంటూ వాడుకున్నాం. ఈ రోజు ఏమైపోయింది? అంతకన్నా డీపర్ గా బోర్లు వేసేస్తారు, నీళ్ళని ఇంకిపోయాయి. ఈరోజు మనం తినే తిండి లోపల పోషకాలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో అలాంటి పోషకాలు తగ్గిన ఆహారం రోజు రోజు తింటా ఉన్నాం. మన శరీరం లోపాలు ఏర్పడుతున్నాయి. మన శరీరం కూడా ఎండిపోయిన బాయిలాగా అయిపోయింది. ఎప్పుడైతే నీళ్ళు ఎండిపోయిన బావిలాగా అయిపోయిందో ఇంకా చేతులు ఎత్తేస్తా ఉంది, అయ్యానా నుండి కాదు, అమ్మానా నుండి కాదు. ఆ టైంలో మనకు అర్థం కాలేదు ఎక్కడ తిరిగినాం, ఏడికెళ్ళినాం. శారద మేడం ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది, ఏ డాక్టర్ దగ్గర తిరిగి వచ్చింది. బావి ఎండిపోయిన విషయం తెలియలేదు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాబ్లం ఎక్కడ, సొల్యూషన్ ఎక్కడ అర్థం కాకపోతే చాలా కష్టం. సో ఎప్పుడైతే డిప్లీటెడ్ ఫుడ్ తిన్నామో డెఫిషియన్సీస్ అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ డెఫిషియన్సీస్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతున్నాయో దానివల్ల డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. నేను అప్పుడప్పుడు ఫన్ గా అడుగుతా ఉంటాను, నీ బాడితో నువ్వు మాట్లాడతావా సార్? నా దగ్గర అంత టైం ఎక్కడిది సార్? నా బాడితో మాట్లాడానికి నాకు అసలు స్నానం చేయడానికి తిననికనే టైం లేదు, నా బాడితో మాట్లాడమంటావా సార్? ఎంతమంది ఉన్నారు అట్లా నాలాక? ముందు
నాకంటే టైమే లేదు, నాకంటే టైమే లేదు, నాకంటే టైమే లేదు. ఇప్పుడు టైం ఇచ్చుకోకపోతే ఇంకెప్పుడు టైం ఇవ్వాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోకు. ఎవ్రీడే టైం ఇచ్చుకోవాలి బాడీకి. మీ బాడీ డెఫినెట్లీ మీతో మాట్లాడి ఉంటది, మీరు వినలేకుంటారు. కాలు చేతులు లాగడం మాట్లాడమే, బా నేను అలసిపోతున్నా బా అని చెప్పడం మాట్లాడమే, నా వెంట్రుకలు ఊడిపోతున్నాయి అబ్బా అని చెప్పడం మాట్లాడమే, నా గోర్లు పగిలిపోతున్నాయి అబ్బా అని చెప్పడం మాట్లాడమే, కాళ్ళు పగులుతున్నాయి అబ్బా అని చెప్పడం మాట్లాడమే, ఊరికి నాకు దప్పికేస్తుందబ్బా అంటే మాట్లాడమే, నా నాలుక మళ్ళీ మళ్ళీ పగులుతుందబ్బా అంటే మాట్లాడమే. అప్పుడు మనం ఏమనుకుంటాం ఈ కమ్యూనిటీలోకి రాకన్నా ముందు, ఏదో జరుగుతుందిరా, అందరు జరుగుతుంది, నాకు జరుగుతుంది. ఎస్ డెఫినెట్లీ నేను ఎట్లనే అనుకున్నా, మీరు ఎట్లా అనుకుంటారు. డెఫిషియన్సీస్ ఎప్పుడైతే పెరిగినాయో అవి డిస్ఫంక్షన్స్ వైపు వెళ్తుంటాయి. ఆ డిస్ఫంక్షన్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా వీటిని అశ్రద్ధ చేయకుండా ఉంటే మనం పెద్ద పెద్ద రోగాల వైపు వెళ్లకుండా ఉండొచ్చు. ఇది అర్థం కావాలి మనకి. ఇవి చిన్న చిన్నవి కదా, అందరికి వెంట్రుకలు ఊడిపోతే నాకు వెంట్రుకలు ఊడిపోతాయి, అందరికి మంత అటు ఇటు అవుతుంది, నాకు కూడా అయింది. అందరికి బీపీ వచ్చింది, పెద్ద మరీ ఎక్స్ట్రీమ్, అందరికి బీపీ వచ్చింది నాకు వచ్చింది, ఇంకా రాలేదా నీకు అనే పరిస్థితి వచ్చేసింది. ఇంకా నీకు షుగర్ రాలేదా అనే పరిస్థితి వచ్చేసింది, అవగాహన లేకపోవడం వల్ల. ఫ్రెండ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన శరీరం చెప్పినప్పుడే గమనించగలిగితే ఇటంగా పెద్ద ప్రాబ్లమ్స్ వైపు వెళ్లకుండా మనం ఉండొచ్చు. ఇది నేను ఈరోజు చెప్పాల్సిన మాట. చూడండి, ఇవన్నీ కూడా అలసిపోవడం. ఇక్కడ చూడండి, ఈ స్పూన్ షేప్డ్ నెయిల్స్ అయినా చూడండి, ఇది చూడడానికి అంత చిన్న సమస్య కదా, స్ట్రైట్ అవే దేనికి రిలేటెడ్ తెలిసిన, హార్ట్ అటాక్ రిలేటెడ్, అది హార్ట్ డిస్ఫంక్షన్ కి రిలేటెడ్. గోర్లు ఇలా స్పూన్ లాగా వంగిపోతా ఉంటాయి, కొంతమంది ఇట్లా బీక్ లాగా వంగిపోతా ఉంటాయి. ఇవి స్టార్టింగ్ లోనే అర్థం చేసుకుని ఇట్లా మనం ఉండగలిగితే పెద్ద పెద్ద సమస్యలను దూరం చేయొచ్చు. కానీ మన ఇంట్లో కూడా మనకి ఎవరైనా మన పెద్దోళ్ళు లేకపోతే మనము ఎవరితో చెప్తున్నాం, అమ్మ కాలు గుస్తున్నాయమ్మా నాకంటే, ఏమో ఎక్కువ పని చేసినామో ఎక్కువ నిలబడ్డామో గుంజనేలే అంటాం. ఆ ఏజ్ లో అవి ఉండవు. ఇది మన శరీరం లోపల ఏవైతే లోపాలు ఏర్పడుతున్నాయో ఆ లోపాల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందుకెళ్తున్నాయి. మెల్లమెల్లిగా డయాబెటీస్ రానికి ఛాన్సెస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ రానికి ఛాన్సెస్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే ఇబ్బంది. నెక్స్ట్ అలాగే చూడండి, ఈ డౌట్, ఈ బొమ్మను ఒకసారి చూడండి అందరు. ఏంటిది? ఈ పిల్లలకి ఇప్పించారు కిడ్నీ బ్యాంకులు. ఈ రెడ్ కలర్ కిడ్నీ బ్యాంక్ చూడండి, చిన్న ఉంది. ఇక్కడ ఉంది చూడండి, ఇంకోటి పెద్దగా ఉంది, అది కిడ్నీ బ్యాంక్. మీరు ఏం చేసిన, రోజు దీంట్లో ఒక రూపాయి వేసింది, దాంట్లో ఒక రూపాయి వేసింది. ఏ తొందరగా నిండుతుంది? చిన్న ఉన్న తొందరగా నిండుతుంది ఆబ్వియస్లీ. మరి పెద్దది నిండడానికి ఎక్కువ రోజులు పట్టవచ్చు, లేదా ఎక్కువ డబ్బులన్నీ వేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎస్, కానీ మనమేమనుకుంటాం తెలుసా, ఏందబ్బా నేను ఆమె పక్కలింటాము ఒక్కరోజే స్టార్ట్ చేసినాం, ఆమెనేమో 4 కిలోలు తగ్గి నేను 10 కిలో పెరిగినా, మరి నీ కిడ్నీ బ్యాంక్ ఎంత పెద్దగా ఉందో ఎందుకు తెలుసు? మరి ఆమె కిడ్నీ బ్యాంక్ లాగానే నువ్వు కూడా ఒక్కొక్క రూపాయి వేస్తే నిండుతుందా? నిండదు. నీ కిడ్నీ బ్యాంక్ లో మల్టీవిటమిన్ అవసరం ఉందో, సెల్ యాక్టివేటర్ అవసరం ఉందో, లైఫ్ లైన్ అవసరం ఉందో, జాయింట్ సపోర్ట్ అవసరం ఉందో, మరిడా అవసరం మనది ఇస్తేనే కదా బాడీ మొత్తం హ్యాపీ అయ్యేది. ఫ్రెండ్స్, నేను ఫన్ గా చెప్తున్నా, నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా కంపేర్ చేసుకోండి ఒక రిజల్ట్. మీ రిజల్ట్ మీదే, మీ బాడీ మీదే. మీ బాడీ యూనిక్ బాడీ ఉండొచ్చు. కొంతమందికి రిజల్ట్స్ ఫాస్ట్ గా రావచ్చు, కొంతమందికి రిజల్ట్స్ స్లోగా రావచ్చు. ఎవరి డెఫిషియన్సీస్ వాళ్ళవే. అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన మాట. ఓకే, కాబట్టి హ్యాపీగా ఉండండి. మీకు వచ్చిన రిజల్ట్ తో హ్యాపీగా ఉండండి. కొద్ది ఎనర్జీ పెరిగింది, సూపర్ హ్యాపీగా ఉండండి. కొంత తెల్లగా అనిపిస్తున్నావు, సూపర్ హ్యాపీగా ఉండండి. ముందు స్మైల్ లేకుండా ఇప్పుడు స్మైల్ ఉంది, హ్యాపీగా ఉండండి. ఆల్ దిస్ ఈస్ పాసిబుల్. దయచేసి అర్థం చేసుకోండి. పోషణ అనేది చాలా ఇంపార్టెంట్, న్యూట్రిషన్ అనేది. మరి ఈ డిస్ఫంక్షన్ ఎప్పుడైతుందంటే, డెఫిషియన్సీ తీవ్రత పెరిగినప్పుడు డిస్ఫంక్షన్ అవుతుంది, రోగం వైపు వెళ్తుంది.
మరి రోగం వైపు వెళ్ళకన్నా ముందే డెఫిషియన్సీ దగ్గర ఉన్నప్పుడే మనం డిప్లీషన్ ని అర్థం చేసుకున్నప్పుడే మనం మంచి పోషణ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ వైపు వెళ్లకుండా మనం ఉండడానికి ఛాన్స్ ఉంది. మరి కొన్ని రకాల డిస్ఫంక్షన్స్ ఏంటివి? రక్తహీనత ఏర్పడడం, స్కర్వీ వల్ల ఇవన్నీ పెదవులు పగులుతా ఉంటాయి, పెలెగ్రా, రికెట్స్, నైట్ బ్లైండ్నెస్, బెరిబెరీ, కోయాగులేషన్ డిజార్డర్స్ అంటే లైక్ రక్తం కారుతూనే ఉంటది, మజిల్స్ వీక్ కావడం, నర్వ్స్ వీక్ కావడం, మొక్కల నొప్పులు, సారీ కండరాల నొప్పులు, ఇవన్నీ కూడా కొన్ని రకాల ఏమంటారు డిస్ఫంక్షన్స్, రోగాలుగా మారుతా ఉంటాయి. నాకు మాట చెప్పాలి. మరి నరిష్మెంట్ అనేది అంటే పోషణ అనేది ఒక బాడీకి మాత్రమే అవసరమా? ఇంకా దేనికి కావాలి? ఇందాక మాట్లాడుకున్నాం, ఇంట్లో ఎవరెవరికి అవసరం అంటే అందరికీ అవసరం అని తెలిసిపోయింది. మరి ఎంతమంది మీరు ఇప్పుడు ఒక్కరే స్టార్ట్ చేసిన, మీ ఇంట్లో వాళ్ళకి కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు, నిదానంగా స్టార్ట్ చేసిన ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సరే, నాకు ఇప్పుడే వచ్చిన నేను, కానీ నాకు ఈ రోజు అర్థమైన తర్వాత ఖచ్చితంగా మా ఇంట్లో మెల్లమెల్లగా అందరికి ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఎల్లుండి మెల్లమెల్లగా ఫైనాన్సెస్ ను చూసుకొని, నా డబ్బులను చూసుకొని నేను నిదానంగా మా ఇంటి అందరికి జీవితకాలం అందరం ఖచ్చితంగా ఇక్కడ ఉండేటట్లు చూసుకుంటా నేను అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఏది కోరుకుంటే డెఫినెట్ అది మీకు వస్తుంది. మీకు ఇక్కడ భయపడుతూ నాకే 6969 ఏంటి, మా ఇంట్లో అందరికి 69 లెక్కే ఎక్కండి, కానీ న్యూట్రిషన్ అయితే అవసరం అందరికి. కంగ్రాచులేషన్స్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ మీ కుటుంబం మా కుటుంబం మాదిరిగా హ్యాపీగా కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి సూపర్ ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. వండర్ఫుల్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సూపర్ ఇంతమందికి అవగాహన వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి హలో, ఉందిరా, ఉందిరా. అంజలి మేడం చెప్తుంది. ఎస్ అంటే ఏమో చెప్పనీకి పోయి ఇదెందుకు ఎగ్జాంపుల్ తెచ్చినప్ప నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ తెచ్చినండి. నో ప్రాబ్లం. మీ ఆయన మీ మాట వింటున్నారు. మీ శరీరం ఎవరి మాట వింటది? ఎవరి మాట వింటది శరీరం? ఈరోజు కొద్దిగా 10 నిమిషాలు అయితే బేర్ చేయరా నాతో పాటు, కొద్దిసేపు ఎక్కువైనా బేర్ చేయండి జరా, ఎందుకంటే కొద్ది లేట్ అయింది ప్రోగ్రామ్. కానీ ఈరోజు నేను ఒక మంచి విషయం చెప్దామని ఆలోచనతో వచ్చాను నేను. మీ ఆయననేమో మీ మాట విన్నారు, మరి మీ శరీరం రాధాకృష్ణ గారు హార్ట్ మాట అని చెప్తున్నారు. ఇంకెవరైనా ఉంటే చెప్పండి సార్, ఏమి మాట వింటదు? బ్రెయిన్ మాట అంట కొంతమంది చెప్తున్నారు. మన శరీరం బ్రెయిన్ మాట వినదు, మన మైండ్ మాట వింటది. మైండ్ అంటే ఏంది? మనసు కదా, అదేనా? మనసే కదా. మరి ఇప్పుడు చూసిందా మనసు మీరు? ఆమె చాలా మంచిదమ్మా, ఆమె మనసు మంచిదమ్మా అన్నారు. ఎప్పుడైనా తీసి చూపించిందా ఆమె మనసును? తీసి చూపించిందా? ఇవో నా మనసు మంచిగా ఉందని తీసి చూపించిందా? మరి మనసు అంటే ఏంది? డెఫినెట్లీ చెప్తున్నా, మన ఆరోగ్యం అనేది మనసు మీద ఆధారపడి ఉంది. వెనీలా మేడం తన ఎక్స్పీరియన్స్ లో చెప్పేది, నేను కమ్యూనిటీలోకి రాకన్నా ముందు బాగా చాడీలు చెప్పేది, పక్కలో అట్లా ఇట్లా అని మాట్లాడేది, ఇవన్నీ చెప్పేది మేడం. కమ్యూనిటీలోకి వచ్చినాక నేను చాలా మార్చుకున్నాను. ఏం మారింది అక్కడ? మనస్సు మారింది. ఎట్లయితే శరీరానికి పోషణ అవసరమో మనసుకు ఏం కావాలి? మనసుకి ఏం కావాలి? ఎవరికైనా కొంతమంది మాటలు విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా అని ఎప్పుడన్నా అనుభవించారా? లేదు, నేను ఒక మంచి మ్యూజిక్ ని విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అబ్బా అని అనుభవించారా? ఒక మంచి మూవీ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అబ్బా అని అనుభవించారా? సో మనసుకు పోషణ ఏంటి? మంచి విషయాలను వినడం, మంచి వాతావరణంలో ఉండడం, మంచి మాటలు చెప్పే వ్యక్తులతో ఉండడం,
మంచిగా బ్రతకాలని నేర్పించే వాళ్ళ దగ్గర ఉండడం, దాన్నే ఏమని పిలుస్తున్నాం? గ్రూప్ లేదా కమ్యూనిటీ అంటున్నాం. సో మనసుకు మంచి పోషణ ఎవరు అంటే మన కమ్యూనిటీలో దొరుకుతున్న అనేక ప్రోగ్రామ్స్. ఎవరైతే 100% అన్ని ప్రోగ్రామ్స్ లో ఉండగలుగుతారో డెఫినెట్లీ నేను చెప్తున్నాను, మందు లేని జీవితం వైపు వెళ్తారు. ఓన్లీ న్యూట్రిషన్ ఒక్కటే వాడుతున్నానంటే వాళ్ళు మందు లేని జీవితం వైపు వెళ్ళలేరు. ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్, నా మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కమ్యూనిటీ లేకుండా, మీ బాగోగులు చూడకుండా, మీ మనసును మంచిగా చేయకుండా సేమ్ న్యూట్రిషన్ మీ దాకా పంపించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, చాలా తక్కువ ధరకు. మీకు అందరు మీ స్టేటస్ లోనో వాటిని చూసిన తర్వాత ఇప్పుడు కాల్ చేస్తారు, అంత దూరం ఎందుకు వెళ్తావు, ఈయనే ఉంది రా. లేదు, నేను ఈ న్యూట్రిషన్ నేను అంత తక్కువ ధరలో ఇస్తా, ఇంత తక్కువ ధరలో ఇస్తా. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. ఎందుకంటే మనసు మారనిది శరీరం మారదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిటీలో మీకు జస్ట్ 1-2 months అయితే అంత డిస్కౌంట్లు అనుకోండి, అంత బెస్ట్ ప్రైస్ అనుకోండి, కమ్యూనిటీ నుంచి దొరకనికి రెడీగా ఉంది కదా. అటు ఇటు చూడాల్సిన అవసరం ఏముంది? ఏది లేదు. హ్యాపీగా మీరు ఎంజాయ్మెంట్ తో పాటు, ఎడ్యుకేషన్ తో పాటు బెస్ట్ ప్రైజ్ ఆప్షన్ కు జీవితకాలం ఇవ్వడానికి ఇక్కడ కమ్యూనిటీ రెడీ ఉంది. ఆ విధానాల మీద ఆధారపడండి. 7 star వెకేషన్ కు క్వాలిఫై కండి అందరూ. అవును, ఆల్రెడీ లాస్ట్ మంత్ లో 7 star వెకేషన్ కి ఎవరెవరు క్వాలిఫై అయ్యారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? నేనయ్యానప్పా, ఫస్ట్ టైం అయ్యాను నేను. కంగ్రాచులేషన్స్. ఎంతమంది 7 star వెకేషన్ క్వాలిఫై చూడండి. సూపర్. అయిపోయాయి. ఒక్కసారి 7 star క్వాలిఫై మీరు ఆటోమేటిక్ గా డిస్కౌంట్ లోకి వచ్చేసారు. ఈ 7 star డే అవుట్ అంటే ఏందో మీ కోచ్ అడిగని చెప్పేస్తారు. మీకు ఎలా చేయాలని కూడా అడుగుతారు, చెప్తారు మీకు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్వాలిఫైయర్స్. కంగ్రాచులేషన్స్. సో ఎప్పుడైతే బాడీకి, మైండ్ కి, సోల్ కి, ఈ మూడింటికి సరి అయిన ఎడ్యుకేషన్ దొరుకుతుందో అప్పుడు వ్యక్తిగా మనం మారుతాం. ఈ 3 అలైన్మెంట్ ఒకే దశలోకి రాకుండా, ఒకే దిశలోకి రాకుండా, ఒకే లైన్ లోకి రాకుండా ఎన్ని రోజులన్నా ఈ కమ్యూనిటీలో ఉండండి, మారదు. అందుకే బాడీ, మైండ్, సోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం ఏమేమి చదువుతున్నాం, ఏమేం వింటున్నాం, ఎలాంటి మాటలు వింటున్నాం. ఇక్కడ కోచెస్ కి అందరు తెలుసు, అందరం 5 గంటల కోసం ఎదురు చూస్తా కూర్చుంటాం, లైఫ్ చేంజింగ్ అవర్ కోసం. అది బ్రెయిన్ కి, అది మైండ్ కి నరిష్మెంట్. ఎప్పుడైతే బాడీ, మైండ్, సోల్ ఒక దగ్గరికి వస్తాయో, ఒక అలైన్మెంట్ కి వస్తాయో, అది హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు దీని గురించి అర్థం చేసుకోవాల్సిందే. మన కమ్యూనిటీ బాడీకి బెస్ట్ న్యూట్రిషన్ ఇవ్వడంతో పాటు, మైండ్ కి సూపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటు, సోల్ కు సూపర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి వెల్ కైసా అన్న వైసా మన్ అంటారు. ఎలాంటి ఆహారం తింటామో అలాంటి ఆలోచనలు వస్తాయి. కలుషితమైన ఆహారం తిన్నప్పుడు కలుషితమైన ఆలోచనలు వస్తాయి. క్రూరమైన ఆహారం తిన్నప్పుడు క్రూరమైన ఆలోచనలు వస్తాయి. ఎంతమందికి షేక్ తాగిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది, నా మైండ్ చాలా ప్రశాంతంగా అయింది, నా కోపం చాలా తగ్గింది, నేను చాలా వండర్ఫుల్ గా మారాను, నన్ను ఇప్పుడు చూసిన వాళ్ళందరూ నాతో పాటు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, ముందు నన్ను చూసి దూరంగా వెళ్ళేది అనుకున్న వాళ్ళని చూడండి. సూపర్. చూడండి ఎన్ని రిజల్ట్స్. వాట్ ఏ గ్రేట్ కమ్యూనిటీ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ నాకు రెస్పాండ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది, మనను జీవితకాలం ఆరోగ్యకరంగా ఉంచేది డిస్కౌంట్ కాదు, రాంగ్ మెథడ్స్ కానే కావు. రైట్ మెథడ్స్ లో, రైట్ కోచ్ తో, రైట్ కమ్యూనిటీలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మన బాడీ, మైండ్, సోల్ ఒకే లైన్ కి వచ్చినప్పుడు మనం వండర్ఫుల్ గా మారడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే బాడీ హెల్తీగా ఉందో, చూడండి ఇక్కడ చిన్న బొమ్మ చూడండి, ట్రయాంగిల్ ఉల్టా ఉంది, అప్పుడు అంతా హ్యాపీ.
ఇక్కడ ఇంకొక ముందు ట్రయాంగిల్ రైట్ గా ఉంది. ఇలా మారాలి ఫస్ట్ మనం. హెల్తీ బాడీ ఉన్నప్పుడే వెల్ బీయింగ్ ఉండొచ్చు. అన్హెల్తీ బాడీ ఉంటే బాగా సఫరింగ్ అవుతా ఉంటాం మనం, రోగాల వైపు వెళ్తా ఉంటాం. దీన్ని అర్థం చేసుకోవాలి అందరం. అలాగే హ్యాపీ మైండ్ ఎప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ ఒక మంచి ఫిగర్ పెట్టాను చూడండి. హ్యాపీ మైండ్ ఇస్ ద గట్. ఏంది హ్యాపీ మైండ్ ఇస్ ద గట్ అంటే? ఎంతమంది నాకు ఇక్కడ చెప్పండి, సార్ నేను ప్రోబయోటిక్స్ వాడిన తర్వాత, సింప్లీ ప్రోబయోటిక్ వాడిన తర్వాత నేను సూపర్ గా, నా గట్ అంతా సూపర్ అయింది, అప్పటి నుంచి నా మైండ్ అంతా సూపర్ అయింది, నా బాడీ అంతా సూపర్ అయింది, నేను వండర్ఫుల్ గా మారినా, చాలా హ్యాపీగా మారినా, ముందుకన్నా ఇరిటేషన్ తగ్గింది, ముందుకన్నా ఇమ్యూనిటీ బాగా పెరిగింది, ముందుకన్నా నాకు కోపం తగ్గింది, నా భర్తను తిట్టడం తక్కువ చేసిన, నా భార్యను తిట్టడం తక్కువ చేసిన, నా పిల్లలను తిట్టడం తక్కువ చేసిన, ఎన్ని హ్యాండ్స్ రేజ్ చేస్తున్నాయి చూడండి. వాట్ రిజల్ట్స్! తప్పనిసరిగా మనం ఏం తిన్నామో అదే మన శరీరం, ఏం తిన్నామో అదే మన మైండ్, ఎలాంటి మాటలు వింటున్నామో అదే మన మైండ్, ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉంటున్నామో అదే మన మైండ్. ఓకేనా? కాబట్టి హెల్దీ మైండ్ కావాలన్నప్పుడు హెల్దీ గట్ కావాలి డెఫినెట్లీ. ఓకే, అదే విధంగా అన్హెల్దీ గట్ ఉందనుకోండి, ఏమేమి వస్తుంటాయి? ఏదంటే తిన్నాం, బేసిక్ ఎమోషన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతా ఉంటాయి. సాడ్నెస్, లావ్ అయిపోయినప్పుడు ఇంకా నా నుంచి కాదు ఈ జీవితం, వాయబోనే ఎట్లుంటానో ఏం కథనో, డిస్గస్ట్, కోపము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? బలహీనమైన శరీరం ఉన్నప్పుడు కోపం చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి నా ఎమోషన్స్ చాలా మారినాయి సార్, చాలా మంది చెప్తుంటారు. రీజన్ ఏంటంటే ఇక్కడ షేక్ ప్రభావం. అది షేక్ సూపర్ గా మన ఎమోషన్స్ ను మార్చడానికి కమ్యూనిటీ షేక్ ఉపయోగపడ్డాయి. మైండ్ హెల్తీగా ఉందా, ఫోకస్డ్ గా ఉంటాం, బాగా పని చేసుకుంటాం. నాకు ఇక్కడ మీ రెస్పాన్సెస్ కావాలి నాకు. సార్ కమ్యూనిటీకి వచ్చినాక నా ఫోకస్ చాలా పెరిగింది, నా పని బాగా చేసుకుంటున్నా, నా ప్రొడక్టివిటీ పెరిగింది, నా బిజినెస్ బాగా పెరిగింది, నేను ముందుకన్నా బెటర్గా ఉంటున్నా, మా బాస్ మెచ్చుకుంటున్నాడు, నన్ను చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు, నా పని బాగా పెరిగింది అన్న వాళ్ళు ఉన్నారు చూడండి. ఇంట్లో వాళ్ళకి మంచి వంట చేసి పెడుతున్నా, మంచిగా చూసుకుంటున్నా, అన్ని పనులు చేసుకుంటున్నా, ఆర్డర్లీ చేసుకుంటున్నా. ఎస్, ఫోకస్ పెరిగింది. ఇక్కడ ఫోకస్ ఎప్పుడు పెరిగిందో డెఫినెట్లీ అన్ని పెరుగుతాయి. కాబట్టి హెల్దీ మైండ్ తో పాటు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా సోల్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. సోల్ సాటిస్ఫాక్షన్ పెరగాలంటే హ్యాపీ సోల్ కీప్స్ us fulfilled and content. Take time to do what makes your soul happy. ఇది చాలా ఏ డాక్టర్లు నేర్పించిన విషయం ఇది. సోల్ కు సాటిస్ఫాక్షన్ ఇచ్చే దాని దగ్గర మనం ఉండగలిగినమా, రోగాలు మన నుంచి దూరం వెళ్ళిపోతాయి డెఫినెట్లీ. నాకు తెలిసి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాల్సిన పాయింట్ ఇది. సార్, నా రిజల్ట్ తో నేను ఇతరులకు హెల్ప్ చేసిన తర్వాత నా ఆత్మతృప్తి ఇంత పెరిగింది, నా బాడీలో పాజిటివ్ హార్మోన్స్ విపరీతంగా పెరిగినాయి. ఇందాక వస్తూనే నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిన శారదకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఆమె తన ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి సార్ కారణం అన్న విషయం నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఇంత బాగా చెప్పడానికి నాకు ఎంతో స్పిరిట్ దొరికింది ఆ ఒక్క మాటతో. డెఫినెట్లీ ఎవరైతే ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆత్మతృప్తిని పొందుతారు. ఈ ఆత్మతృప్తి దొరికినప్పుడు మనం అనారోగ్యాలకి దూరం అయిపోతాం, ఆరోగ్యవంతులుగా మారుతాం. అందుకే మార్క్యూస్ పెట్టిన విధానం ఏంటంటే, వ్యాపారం మాదిరిగా ఎట్లా పడితే అట్లా కాదు ఇది చేయాల్సింది. రిజల్ట్ తీసుకున్న వ్యక్తి మాత్రమే ఇతరులకు హెల్ప్ చేయాలి. ఆత్మతృప్తి ఆ వ్యక్తికి దొరకాలి. మనకి ఇప్పుడు ఇంకొకరి ఏమంటారు ఫీడ్బ్యాక్స్ కావాలి. సార్, నేను ఇంతవరకు అయితే హెల్ప్ చేయలేదు, కానీ ఈ టాపిక్ తర్వాత నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను సార్ అన్న. నాకు ఇప్పుడు హ్యాండ్ రేస్ చేయండి. సార్, నేను ఇంతవరకు అయితే హెల్ప్ చేయలేదు, కానీ నాకు ఈరోజు అర్థమైంది, నేను ఇతరులకు హెల్ప్ చేయాలనుకుంటున్నా, నేను మంచి ఆత్మతృప్తిని పొందాలనుకుంటున్నా, నేను అనారోగ్యాల నుంచి ఆరోగ్యం వైపు వెళ్ళాలనుకుంటున్నా, నా జీవితకాలం బెస్ట్ న్యూట్రిషన్ తీసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. డెఫినెట్లీ మార్క్యూస్
కలలుగన్న మేకింగ్ ద వరల్డ్ హెల్తీర్ అండ్ హ్యాపీర్ అన్న కాన్సెప్ట్, కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ విల్ బి టేకెన్ కేర్ అన్న కాన్సెప్ట్ అనేది డెఫినెట్లీ మీరు మన లోపల ఇతరుల దగ్గరికి వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ సో గ్రేట్ సోల్స్ తో నేను ఉన్నాను ఈరోజు, వండర్ఫుల్ సోల్స్ తో నేను ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సోల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే మనిషికి దొరుకుతుందో ఏదైనా సాధ్యమవుతుంది అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంత బెస్ట్ బాడీ మైండ్ సోల్ మనకి బెస్ట్ గా దొరకాలంటే మార్క్యూస్ మన కోసం ఒక 27 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చారు. పర్సనలైజ్డ్ న్యూట్రిషన్, టార్గెటెడ్ న్యూట్రిషన్, వీటన్నింటి గురించి అవగాహన తీసుకుని కమ్యూనిటీలో దొరికిన ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుని, ప్రతి ఎడ్యుకేషన్ నుంచి నేర్చుకుని వండర్ఫుల్ గా మీరందరూ మారాలి, మనం అందరం మారాలి, మన కుటుంబాలు అందరూ మారాలి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండాలి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆనందకరంగా ఉండాలి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆదాయ పరంగా కూడా చాలా బెటర్ గా కావాలి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రొఫెషన్ పరంగా కూడా చాలా బెటర్ కావాలి. ఇది మార్క్యూస్ యొక్క ఉద్దేశం. ఈ రోజు నేను చెప్పిన టాపిక్ లో ఎవరికైనా మీరు చెప్పినవి నాకు జరిగినాయి సార్, ఏదో ఒక పాయింట్ నాకు జరిగింది, నేను నా ఎక్స్పీరియన్స్ ను హార్ట్ఫుల్ గా షేర్ చేయడానికి రెడీగా ఉన్నా. నేను ఈరోజు ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ ఇతరులకు ఆయుష్ని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ న్యూట్రిషన్ ఎలా మీకు ఉపయోగపడింది, ఎలా మీరు ఈ నేను చెప్పిన బాడీ మైండ్ సోల్ అనుకోండి, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకొని మీ పోషణను మీరు మార్చుకోవడం ద్వారా మీరు ఎలా బెటర్ అయ్యారు, మీరు ఎలాంటి మంచి కమ్యూనిటీలో ఉండడం ద్వారా మీ బాడీ మైండ్ సోల్ అనేది ఎట్లా బెటర్ అయింది అన్న విషయం మనం ఈ రోజు కొంతమందితో మాట్లాడదాం. అండ్ నాకు ఫస్ట్ వన్ 37 ఎం అంజలి గారు. ఎం అంజలి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. 7th మంత్ కంప్లీట్ 8th మంత్ లోకి వచ్చా సార్. నేను ఎవరికి హెల్ప్ చేయలేదు, మా పాప మా సార్ తీసుకుంటున్నారు అంతే సార్. అయితే నేను కమ్యూనిటీకి వచ్చేటప్పుడు అసలు 110 కేజీలు బరువుతోటి ఆయన బాగా పెట్టు ఆయాసం, రొప్పు, అసలు 4 మెట్లు అసలు మంచం మీద కూర్చొని ఇట్లా జరిగేదాన్ని కాదు సార్. అయితే ఇప్పుడు నాకు కొంచెం చాలా ఒక మంత్ లోనే నాకు రిజల్ట్ బాగా వచ్చింది సార్. ఇప్పుడు నేను బాగా ఎక్కడికైనా వెళ్తున్నా వస్తున్నా అంతా అసలు నాకు హ్యాపీ, ఏ పనైనా నేనే చేసుకుంటున్నా, బయటికి కూడా వెళ్తున్నా. మేడం నేను ఈరోజు చెప్పిన టాపిక్ లో మీకు ఏమి మీ లైఫ్ లోకి నేను చెప్పినవి ఏమి వచ్చినాయి అనిపించింది? హ్యాపీనెస్ వచ్చింది సార్ నాకు చాలా. నేను ఆనందంగా ఉన్నా, ముందైతే ఆనందంగా ఉన్నా. బయట ముందు ఎందుకు ఆనందంగా లేరు మీరు? అంటే నేను బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా గానీ నడవడానికి ఇబ్బంది పడేదాన్ని, కోపం వచ్చేది ముందు ఎక్కువ, నడవలేక కోపం వచ్చేది నా మీద నాకే. బయట ఎక్కడైనా ఎవరైనా చూసినా గానీ మనిషి మాత్రం ఇంతలా ఉంది అన్న లెక్కలో ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్, పిల్లలు, మా తోటి కోడలు కూడా ఏం పని చేయలేదు అట్లా కూర్చొని ఉంటది అనే లెక్కలో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, హ్యాపీగా ఏ పనైనా. ఇది వాడు 38 సార్. ఎంతమంది పిల్లలు? బాబు పాప. మేడం ఒకవేళ కమ్యూనిటీ దొరకకుండా మీరు ముందు పరిస్థితుల్లో ఉంటే హాస్పిటల్ చుట్టూ ఉండేదానేమో సార్, ఇంకా ఏమో బాధపడేదాన్ని సార్, ఎందుకు ఈ జీవితం అని. మా సార్ వెంటనే మా ఫ్రెండ్ ద్వారా యాసింగ్ ద్వారా వచ్చా సార్. నేను కమ్యూనిటీలో ఉండే ఏమేమి న్యూట్రిషన్ వాడుతున్నారు మీరు? మల్టీవిటమిన్ అవన్నీ, అలో ప్లస్, సెల్యులార్, యాక్టివిటీ ఇవన్నీ వాడుతున్నా సార్. నేను 8 రకాల సప్లిమెంట్స్ వాడుతున్నా సార్. సూపర్. టోటల్లీ ఎంత బరువు తగ్గారు మీరు? నేను 12 కేజీలో తగ్గా కానీ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెస్టర్న్ సీట్ ఇందాకనే చెప్పిన మేడం, మీరు ఈ మాట చెప్పొద్దు నాకు. 12 కేజీలే తగ్గిన మాట ఎందుకు వచ్చింది? 12 కేజీలు తగ్గినా అని చెప్పొచ్చుగా సార్. మీరు వేరే వాళ్ళని కంపేర్ చేస్తున్నారు, ఎవరో 30 కిలోలు తగ్గింది కాబట్టి అబ్బా నేను తగ్గలేదు అనద్దండి. 12 కేజీలు తగ్గినా నేను అలాగే 12 కేజీలు తగ్గినా చెప్పండి. ఇలా
12 కేజీలు తగ్గింది సార్. అయితే ఇంతకు ముందు వెస్టర్న్ సీట్ అయితేనే వెళ్ళేదాన్ని, ఇప్పుడు మామూలు సీట్ లో కూడా వెళ్తున్నా సార్. అది నాకు కొంచెం, నేను కింద కూర్చొని లెగిసే దాన్ని కాదు, అలాంటి సీట్ ఎక్కడైనా వెళ్ళగలను, ఎక్కడైనా ఉండగలను, కింద పడుకోగలను. చాలా హ్యాపీ సార్ నేను ఈ రోజు. సూపర్ మేడం. ప్రతిరోజు చేస్తా సార్. శారదా మేడము, శాంతిశ్రీ మేడము ప్రతి ఒక్కరిని పలకరించే విధానం ముందు అది ఇస్తారు. ముందు వెళ్ళగానే ముందు వాళ్ళు పలకరిస్తారు. అది హ్యాపీ సార్ నాకైతే. మేడం మీరు న్యూట్రిషన్ ఎప్పుడు మానేస్తారు? నేను మారాను సార్. మానరా? మారాను సార్. ఎందుకు మానేయరు? నాకు చాలా ఇష్టం సార్. న్యూట్రిషన్ లోకి వచ్చిన తర్వాత అసలు ఏంటి, మనమేంటి అనేది మనకు తెలుస్తుంది సార్. ముందు అందరు మాట్లాడే విధానంతో చాలా వరకు తెలిసింది సార్ నాకు. సూపర్ మేడం, రియలీ. అంజలి మేడం, కంగ్రాచులేషన్స్. లైఫ్ లాంగ్ నేను అడిగాను అలా, మీ పనుగా అడిగాను ఎప్పుడు మానేస్తారని. నా ఉద్దేశం మీరు మానేయమని కాదు, జీవిత కాలం మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ అందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ, మీ రిలేటివ్స్ అందరూ, మీ ఇతరులు, సన్నిహితులు అందరూ కూడా జీవితకాలం న్యూట్రిషన్ మంచి వాడాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ మేడం. మా ఫ్రెండ్ థ్యాంక్స్ సార్. ముందు అయితే కోచ్, మన కోచ్ యాసింగ్ సార్. సూపర్ మేడం, సూపర్ సూపర్ మేడం. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెవరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి? చూద్దాం ఎవరెవరు ఎక్సైటెడ్ గా ఉన్నారు చూద్దాం. భారతి గారు, 16 భారతి గారు. భారతి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇవాళ క్లాస్ చాలా బాగుంది సార్. అసలు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే నేను మొత్తం నోట్ చేసుకుంటూ కూర్చున్నా. డిసెంబర్ 2 మీ క్లాస్ విన్నా సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది మేడం. మేడం మీకు మాట ఇచ్చిన సార్. ఫస్ట్ నేను మారాను, మేడం 6 months తర్వాత నువ్వు నీకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చేసుకుంటారా అని చెప్పింది సార్. నాకు 3 months లోనే నేను రిజల్ట్ తీసుకొని హెల్పింగ్ లో వెళ్ళాను. ఇప్పుడు కోచ్ గా కూడా మారినా సార్. ఎప్పుడు కమ్యూనిటీతోనే ఉండాలనుకుంటున్నా. సూపర్ మేడం. మేడం మీరు ఏమేమి సమస్యలతో ఈ కమ్యూనిటీకి వచ్చారు? నేను యాంగ్జైటీ మెడిసిన్స్ వాడడం వలన వెయిట్ ఎవ్రీ మంత్ నా వెయిట్ గెయిన్ అవుతుంది అన్నట్టు. అంటే ఎప్పుడు సిపి మూడ్ లో ఉండేదాన్ని. దాని నుంచి నేను ఎక్కువ వర్కౌట్ చేయడం కానీ నడవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్ గా ఉండలేకపోయేది. అసలు కాన్ఫిడెన్స్ టోటల్ గా నా లోపల కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఎక్కువసేపు నిలబడితే పడిపోతానేమో, ఎక్కువ నడిస్తే ఎక్కడన్నా పడిపోతానేమో అన్న విషయంలో, అంటే ప్రతి చిన్న దానికి కూడా బైక్ ఆటోనో నేను చూసుకునేదాన్ని. ఇప్పుడు అలా లేదు. ఈ మధ్య అంటే నాకు 2 months లోనే నాకు రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడైతే చాలా హ్యాపీ. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది సార్. మేడం ఇందాక మనం మాట్లాడుకున్న బాడీ మైండ్ సోల్, ఈ కాన్సెప్ట్ లో మీ బాడీ మైండ్ సోల్ ఒకే దారిలోకి ఎలా వచ్చాయి కమ్యూనిటీ ద్వారా? ఫస్ట్ నేను స్టార్టింగ్ లో కొంచెం నేను కూడా మీలాగానే అపనమ్మకంలోనే ఉన్నాను సార్. ఎందుకంటే నాది డిఫరెంట్. అంటే నేను వచ్చింది వెయిట్ లాస్ పర్పస్, కానీ మా కోచ్ వచ్చేసి మీరు రైట్ ప్లాట్ఫామ్ వచ్చిరు, మీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. అయినా నేను ఇది వెయిట్ లాస్ కదా, రిజల్ట్ వస్తుందా రాదని ఒక 15-20 రోజులు ఏ క్లాసులు వినలేదు, నాకు అవగాహన రాలేదు. తర్వాత ఎప్పుడైతే క్లాసులు వినడం, నేను జూమ్ లింక్ లో అటెండ్ అవ్వడం మొదలైందో అప్పటి నుంచి నాకు మన కమ్యూనిటీ పైన పూర్తిగా నమ్మకం ఏర్పడింది. మీరు చెప్పింది సార్ ఒక రోజు నాకు, మీ దగ్గర మాట్లాడాను, మీ 6 months లో చాలా మంచిగా అయిపోతారు అని చెప్పింది. నేను 2 months లోనే రిజల్ట్ తీసుకున్నాను. భారతి గారు రియలీ ఆల్ ద బెస్ట్. భారతి గారు ఇంకా కావాలి. అయితే బోనస్ గా నాకు నైట్ మొత్తము పడుకోవాలంటే నిద్ర తొందరగా పట్టేది కాదు. అలాగే కాళ్ళు బాగా లాగుతుంటే, కాళ్ళు అంటే బాడీలో మంట మాదిరిగా, అట్లాంటి చాలా ప్రాబ్లమ్స్. హెడేక్, పడుకొని లేచిన తర్వాత హెడేక్ రావడము, అది అనుభూతి చెప్పకూడదు చాలా. నేను ఎవరికి ఇంట్లో కూడా చెప్పేదాన్ని అని భయపడతారని ఇప్పుడు చెప్పుకుంటా, ఎందుకంటే నా లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నాతో పాటు సెకండ్ ఆపరేషన్ కమ్యూనిటీ ఉందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్ మేడం.
రియలీ కంగ్రాచులేషన్స్ మేడం, ఆల్ ద బెస్ట్ భారతి గారు. మీరు లైఫ్ లాంగ్ మీరు ఒక్కరే కాదు, మా డాక్టర్ కూడా నేను చెప్పిన సార్ నేను డిసిషన్ తీసుకుంటున్నా అంటే బెస్ట్ అని చెప్పింది సార్ నాకు. సూపర్, ఆల్ ద బెస్ట్ భారతి గారు. మీరు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలి. మీరు ఒక్కరే కాదు, వందల వేల జీవితాలు మీ ద్వారా మారాలి. అది మార్క్యూస్ కు మనం ఇవ్వాల్సిన మాట. ఆల్ ద బెస్ట్ భారతి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి 126 SS కలిమెల్ల దేవా. హాయ్ సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఈ కమ్యూనిటీకి రాకముందు చాలా ఓవర్ వెయిట్ తో ఉండి చాలా సమస్యలతో, అంటే నడిస్తే దమ్ము రావడం కానీ, తర్వాత వచ్చేసి ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఆ తర్వాత కింద కూర్చోలేకపోయేటటువంటి పరిస్థితిలో నేను ఉండేది సార్ స్టార్టింగ్ లో. తర్వాత ఇట్లా కంటిన్యూగా ఉన్నప్పుడే ఏమైందంటే నాకు చాలా ఇబ్బందిగా, వాకింగ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే. నాకు తిని కూర్చొని లేవాలంటే కూడా చాలా ప్రాబ్లం ఉండేది అనమాట సార్. నేను మెడికల్ ప్రాక్టీషనర్ అయినప్పటికీ నేను చాలా మందికి చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ కమ్యూనిటీలో లేనప్పుడు చాలా రకాలుగా తయారు చేసుకుని సాగేది. నేను 8 కిలోమీటర్లు నేను వాకింగ్ చేసేవాడిని ముందు. అట్లా కంటిన్యూగా చేస్తున్నప్పుడు కూడా నా శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించుకోలేకపోయినా, తర్వాత నా మైండ్ ను కరెక్ట్ ఉంచుకోలేకపోయినా, సోల్ కూడా కరెక్ట్ గా ఉండేది కాదు నాకు. ఈ రోజు మీరు చెప్పినటువంటి టాపిక్ చాలా బాగుంది సార్. తర్వాత ఏంటంటే కమ్యూనిటీకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు వచ్చిన 2 రోజుల తర్వాత మంచిగా నిద్ర వచ్చేసింది సార్ నాకు. కమ్యూనిటీకి రాకముందు నేను రాత్రి 2 గంటలకు 3 గంటల వరకు కూడా పండుకునేవాడిని కాదు. కంటిన్యూగా ఫోన్ చూస్తూ కంటిన్యూగా ఉండేవాడిని. కమ్యూనిటీకి వచ్చినటువంటి 3 రోజుల తర్వాత సార్ వినొస్తుందా సార్? వినబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్ గా నాకు నిద్ర వచ్చేసింది. 3 రోజుల తర్వాత 1 కేజీ బరువు తగ్గాను సార్ నేను. కొద్దిగా నా బాడీ కూడా చాలా అలకగా అనిపించింది. నాకు అనిపించింది కమ్యూనిటీ చాలా మంచిగా హెల్ప్ఫుల్ గా ఉందని చెప్పేసి నేను 1 month కార్డు తీసేసుకున్నాను సార్. అప్పుడు 1 month మెంబర్షిప్ కార్డు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నేను 1 week లోనే 2 kgs తగ్గాను సార్ నేను. సూపర్. 1 week లో 2 kgs తగ్గిన తర్వాత ఇంకా మా మేడం కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే అనమాట. హెల్త్ ఇష్యూస్ అంటే మాకు వచ్చినటువంటి ఇష్యూస్ వచ్చింది కాదు సార్, యాక్సిడెంట్ల వల్లనే మేము ఈ బరువు పెరిగిపోవడం. ఇద్దరం కూడా మా మేడం వచ్చేసి లోవర్ వెయిట్ ఉండడం, ఆమె 3 ribs ఇరిగిపోయి వెన్నెముక ఇదైపోయి, అంటే కంటిన్యూగా మెడిసిన్ వాడుతూ మేము ఇద్దరం కంటిన్యూ ఉండేది. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మంది రిజల్ట్ చూసి మా మేడం నేను ఇద్దరము ఈవెన్ ఇప్పటికి 6 months నుంచి కమ్యూనిటీలో 7 months అయిపోయింది సార్. 8th month కంటిన్యూ అవుతుంది సార్ మాకు ఇప్పుడు కమ్యూనిటీలో. చాలా చక్కగా మేము మంచి రిజల్ట్ తీసుకొని నేను 2 నెలల్లోనే 8 కిలోలు తగ్గాను సార్. సూపర్. ఇప్పుడు ప్రస్తుతం 10 kgs తగ్గేసి మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం సార్ కమ్యూనిటీలో. మంచిగా రివార్డ్స్ తీసుకుంటున్నాం. ఏమేమి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు సార్ మీరు? సార్ ఏమేమి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు సార్? నేను 2 time న్యూట్రిషన్ తీసుకుంటున్నాం సార్. నేను మా మేడం వచ్చేసి 3 time తీసుకోండి, ఎందుకంటే లోవర్ వెయిట్ ఉంది కాబట్టి. సప్లిమెంట్స్ వచ్చేసి omega-3, మల్టీవిటమిన్, సెల్యులాస్, సెల్ యాక్టివేట్, తర్వాత వచ్చేసి కాల్షియం, తర్వాత మేల్ ఫ్యాక్టర్, ఎర్బల్ కంట్రోల్, ఇవన్నీ కంటిన్యూ తీసుకుంటున్నాను సార్ నేను. సూపర్ సార్, సూపర్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సార్ డైరెక్ట్ ఇండైరెక్ట్ నా నుంచి 35 members న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. ఓ దాట్స్ గ్రేట్, దాట్స్ గ్రేట్. మనం ఒక్కరం మారడం పెద్ద గ్రేట్ కాదు, మనతో పాటు 10 మంది మారడం అనేది చాలా గ్రేట్. కంగ్రాచులేషన్స్ సార్. చాలా చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే,
చాలా మంది ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని ఉంది, చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు, కాకపోతే నాకు టైం చాలా ఎక్కువ అయిపోతా ఉంది. నాట్ ఇట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇంకొకరు ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. శోభారాణి గారు 182 శోభారాణి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. నాకు షేక్ అండ్ అప్డేట్స్ తీసుకున్నాక ఫస్ట్ 3 days చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని రోజులైంది మేడం మీరు స్టార్ట్ చేసి? నేను స్టార్ట్ చేసి 4th month రన్నింగ్ సార్. ఓకే. 4th month రన్నింగ్. ఫస్ట్ 3 days చాలా హ్యాపీగా అనిపించింది. అదే డిఫరెంట్ వే అనిపించింది అది తీసుకున్నాక, షేక్ అండ్ అప్డేట్ స్టార్ట్ చేసినాక. తర్వాత చాలా పాజిటివిటీ పెరిగింది సార్ నాకు. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు సెట్ అయింది. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే, ఫుల్ గ్యాస్ ట్రబుల్, తర్వాత స్టమక్ పెయిన్, ఇవన్నీ చాలా ఉండే. అవన్నీ కూడా 70% వరకు తగ్గిపోయినాయి సార్ ఈ 4 months లో. ఎప్పటి నుంచి ఉన్నాయి మేడం మీకు హెల్త్ సమస్యలు? హెల్త్ సమస్యలు వచ్చేసి నాకు 18 years నుంచి నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను సార్. నేను 18 ఏళ్ల నుంచి 18 years నుంచి అన్ని సర్జరీస్ అవన్నీ ఎక్కువైపోయి ఏమేమి సర్జరీ? 3 cesareans అయినాయి సార్ ఫస్ట్. తర్వాత సిస్ట్ అపెండిక్స్ అంటే మళ్ళీ లాప్రోస్కోపీ చేసినారు. లాప్రోస్కోపీ చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ పెట్టుకొని మళ్ళీ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాన్ని కూడా ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సర్జరీ టైంలో 45 days వచ్చేసి స్టమక్ మొత్తం ఓపెన్ పెట్టినా సార్, స్టిచెస్ వేయలేదు. 45 days తర్వాత మళ్ళీ స్టిచెస్ వేసినారు. ఇన్ఫెక్షన్ మొత్తం డ్రై అయిపోవాలా, లోపల మళ్ళీ ఏమైనా ఉంటే కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్లు 45 days ఓపెన్ పెట్టి మొత్తం డ్రై అయిపోయిందని వాళ్ళకి హోప్ వచ్చినాక అప్పుడు స్టిచెస్ వేసినారు సార్. అది ఇన్ఫెక్షన్ మొత్తము అది చేయడంలో ఎక్కువ డీప్ ఇన్ఫెక్షన్ పోవడం వల్ల హెర్నియా స్టార్ట్ అయింది సార్. మళ్ళీ నాకు సర్జికల్ హెర్నియా. అది హెర్నియా వచ్చేసి మళ్ళా సర్జరీ చేయాలి, 1 year కి మళ్ళీ సర్జరీ చేయాలి. అయితే మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చేసి ఇప్పటికే చాలా సఫర్ అయిన నువ్వు ఇప్పటికైతే నీకు ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు, హెర్నియా ఉంది కానీ దాన్ని సర్జరీ చేయాలి, కానీ ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి వెయిట్ చేద్దాము, నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు చూద్దాములే, అంతవరకు నువ్వు మెడిసిన్స్ వాడుతూ ఉండను మెడిసిన్స్ పెట్టినారు సార్ వాళ్ళు. ఓకే. మెడిసిన్స్ పెట్టినాక ఒక 8 years అట్లాగే దాన్ని దొబ్బినాను సార్ హెర్నియాని. హెర్నియా వచ్చేసి 8 years దాన్ని అట్లాగే సఫర్ అవుతూ పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటూ, తర్వాత గ్యాస్ ట్రబుల్, ఆ టాబ్లెట్స్ వాడి ఫుల్ గ్యాస్ ట్రబుల్ అయ్యి స్టమక్ మొత్తం చాలా దెబ్బతినింది సార్, బాగా దెబ్బతిన్నాక మళ్ళీ సర్జరీ చేయడంలో పేగులు అన్నిటివి అక్కడిక్కడ కదలడం వల్ల అన్ని సర్జరీస్ అయ్యేసరికి పేగులు అన్ని ముద్దలాగా అయిపోయినాయి సార్ మొత్తం. దానికి మళ్ళీ సార్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎందుకు పెయిన్ వస్తుంది అంటే స్కానింగ్ తీస్తే లోపల అంతా అటాచ్ అయిపోయినాయి పేగులు. ఏమన్నా వాటర్ తాగినా కూడా పెయిన్ వస్తుంది. అట్లా పెయిన్ వచ్చినప్పుడు సార్ ఉండి దీన్ని మొత్తం డివైడ్ చేయాలా, డాక్టర్స్ ఉంది మొత్తం డివైడ్ చేయాలి, డివైడ్ చేసినప్పుడు కూడా ఒక 3-4 years వరకే మీకు గ్యారంటీ ఇవ్వగలము, మళ్ళా తర్వాత ఆటోమేటిక్ గా అతుకపోతాయి అవి అని చెప్పినారు సార్. అతుకుపోతాయి అని చెప్పినారు. అలా చెప్పడం వల్ల ఒక 5 months అట్లాగే టాబ్లెట్స్ దొబ్బినాం సార్. పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకునేది, మళ్ళీ తర్వాత ఊరుకుండేది. ఇప్పుడు పెయిన్ వస్తే అప్పుడు టాబ్లెట్, అంతే. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు నాకు. ఈ గొడవలు అన్నిట్లో మళ్ళీ యూట్రస్ కి ఫైబ్రాయిడ్ వచ్చింది, అది కూడా పెద్ద సైజ్ లో ఫైబ్రాయిడ్ వచ్చింది. అది యూట్రస్ కూడా కంపల్సరీ తీసేలా, ఒకవేళ మీకు రిస్క్ అయితే అనుకుంటే మీరు ఫైబ్రాయిడ్ తీసేసినా మళ్ళీ వస్తుంది అది అనే లోపలే, మేము ఆలోచించుకునే లోపలనే దాని ఫైబ్రాయిడ్ పక్కన ఇంకొక ఫైబ్రాయిడ్ స్టార్ట్ అయింది. ఫైబ్రాయిడ్, హెర్నియా, ఈ అటెస్టేషన్ అంటే స్టమక్ మొత్తం పేగులు ఎత్తుకుపోయినది, 3 problems ఒకటే 1 attempt లో క్లియర్ చేసినారు సార్ నాకు. ఆ క్లియర్ చేసినప్పుడు మినిమం 8 hours సర్జరీ అయింది నాకు. 8 hours సర్జరీ చేసినారు ఆ రోజు నాకు. అది క్లియర్ చేసిన 2018 లో క్లియర్ చేసినారు ఇవన్నీ ప్రాబ్లమ్స్. 8 hours సర్జరీ అయింది. అది చేసినాక బాగుంది సార్. వెయిట్ ఒకటి పెరగొద్దన్నారు. వెయిట్ అందరూ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన, అంతకుముందు చాలా గ్యాస్ ట్రబుల్, తర్వాత పీరియాడికల్ పెయిన్స్ 28 days కి ఎగ్జాక్ట్ గా వచ్చేది, కానీ చాలా పెయిన్ ఉండేది పీరియడ్స్ టైంలో. అస్సలు ఇంకా ఏం ఒక 3 days వరకు అది లేచి మంచినీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండేదాన్ని, అంత హార్డ్గా ఉండే పరిస్థితి. యూట్రస్ తీసేసినాక ఆ బాధ అంతా పోయింది, కానీ వెయిట్ పెరగొద్దంటే ఆటోమేటిక్ గా వెయిట్ పెరిగిపోతుంది.
సార్ డాక్టర్స్ వచ్చి వెయిట్ మట్టుకు పెరగద్దమ్మా, నువ్వు ఏమన్నా కానీ వెయిట్ పెరిగితే మేము నువ్వు ఇన్నేళ్ళు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది, ఇన్నేళ్ళు ఓడ్చుకొని ఇవి చేసుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పినారు. కానీ వెయిట్ పెరుగుతున్నా, వెయిట్ పెరగడానికి తగ్గడానికి ఏం చేయనికపోయినా ఫుడ్ తగ్గిస్తే నీరసం వచ్చేది, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే కాలు నొప్పులు బాడీ పెయిన్స్ అవి వచ్చేవి, ఏం చేసినా తగ్గలేకుండా సార్. అట్లా మూమెంట్ లో మాకు వచ్చి ఈ కమ్యూనిటీ పరిచయం చేసింది. కానీ నాకు హోప్ రాలేదు. ఆమె 2 months నా వెంబడి తిరిగింది, నా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగుంటేనే మీరు కంటిన్యూ కండి, లేకపోతే వదిలేసేయండి అని ఆమె చాలా సార్లు అడిగింది. లాస్ట్ 2 months తర్వాత నేను ఒక 3 days జూమ్ క్లాస్ లో అటెండ్ అయ్యాను. 3 days అటెండ్ అయినాక నేను అప్పుడు డెసిషన్ తీసుకున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ విన్నా సార్ సమస్య, ఆమెకి క్యాన్సర్ సెల్స్ తగ్గిపోతున్నాయంటే అప్పుడు నాకు హోప్ వచ్చింది. ఆ ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ సెల్స్, డెడ్ సెల్స్ అనేటివి తగ్గిపోతున్నాయి, ఆమెకి మంచిగా అవుతుంది, మనిషి యాక్టివ్ అవుతుంది అన్నప్పుడు నాకు హోప్ వచ్చేస్తుంది దాని మీద, కమ్యూనిటీ మీద, షేక్ అండ్ అఫ్రెష్ మీద. అప్పుడు స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినాక నాకు చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను సార్. నన్ను కమ్యూనిటీలో జాయిన్ అయినాక ఫస్ట్ పాయింట్, మైండ్ ఇవన్నీ సఫర్ అయ్యాయి, మైండ్ చాలా నెగిటివిటీ లోకి వెళ్ళిపోయింది సార్. అది చాలా చేంజ్ అయింది. 70% పాజిటివిటీలోకి వచ్చింది సార్. ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలా, అది కూడా చేంజ్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ ట్రబుల్ అనేది 18 years నుంచి సఫర్ అయిన గ్యాస్ ట్రబుల్ మొత్తం 99% తగ్గిపోయింది సార్. నాకు 1 month లోనే తగ్గింది. కాకపోతే ఎప్పుడైనా ఫుడ్ లేట్ అయినప్పుడు అప్పుడప్పుడు వస్తుండే సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు, చాలా బాగుంది. నాకు స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. నాకు ఎంత ముందు ఒక 10 kgs వెయిట్ కడుపు మోస్తూ ఉన్నట్లు నేను ఉంటుండే సార్. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వక ముందు ఒక 10 kgs వెయిట్ ఎప్పుడు కడుపుతో మోస్తున్నట్టు. ఒక 1 hour తిరిగి పని చేసుకున్నా అంటే ఒక 1/2 hour మళ్ళీ కూర్చోవాలి. కూర్చుంటేనే నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1 hour పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. అట్లా ఉంటుండే సార్ నా పరిస్థితి. ఇది దీంట్లో జాయిన్ అయినాక నాకు స్టమక్ పెయిన్ అనేది 99% లేదు సార్ అసలు ఇప్పుడు వరకు. ఫిట్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఏం ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో ఏమో ఎట్లనో అనే ఒక మైండ్ థాట్ తో ఏం ట్రై చేయలేదు సార్. యోగా ట్రై చేసిన, యోగా ఒక 6 months చేస్తే మళ్ళీ ఒక 3 kgs వెయిట్ పెరిగినాను నేను. అందుకనే ఇంకా యోగా కూడా మానేసినాను సార్. ఆ యోగా చేసేటప్పుడు బాగుంటుండే కానీ ఫుల్ ఆకలి వేస్తుంటే ఫుడ్ ఎక్కువ తీసుకొని మళ్ళీ 3 kgs వెయిట్ పెరిగింది. అందుకనే అది కూడా స్టాప్ చేసేసాను సార్. వెయిట్ ఏదైనా సరే నా మెయిన్ పాయింట్ వచ్చేసి వెయిట్ పెరగదు. వెయిట్ పెరిగితే నేను ఇంత కష్టపడింది అంతా వేస్ట్ అయిపోతుంది టోటల్. ఇప్పుడు ఇంతవరకు ఎంత weight loss? అందుకనే అది కూడా స్టాప్ సార్. 7 kgs వెయిట్ లాస్ అయింది సార్. మేడం ఇప్పుడు ఏ ఛాలెంజెస్ సార్ ఏ సమస్యల నుంచి దూరం అయికుంటూ వచ్చారు? ఒకటి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి దూరం అయ్యారు, అవును సార్. ఎనర్జీ బాగుంది, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు. ఇంకా ఇప్పుడు మీకు నమ్మకమే, ఇప్పుడు ఇంచుమించు మెడికల్ డిక్షనరీలో ఎన్ని ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇందాక. అవును సార్. మరి మంచి అవగాహన వచ్చింది వాటి మీద మీకు. ఎందుకంటే ఏమంటారు చూడండి, కొత్త డాక్టర్ కన్నా ఓల్డ్ పేషెంట్ చాలా బెటర్ అని. అలా అయిపోయింది మీ పరిస్థితి. ఇన్ని రకాల సమస్యలను ఇట్లా తట్టుకున్నారు. దేవుడు మీద మీకు ఇన్ని ఇస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చారు? మా హస్బెండ్ సపోర్టే సార్. ఆయన ఎంతవరకు నాకు ఫుల్ సపోర్టే, కానీ ఏమన్నా ఖర్చు కానీ ఏమన్నా కానీ నువ్వు బాగుంటే చాలు అని ఫుల్ దగ్గర అంటే 20 to 25 lakhs ఖర్చు పెట్టిపోయింటాం సార్ మేము. సార్ నా కోసం ఒక మాట చెప్పండి, షేక్ కానీ సప్లిమెంట్స్ కానీ చాలా కాస్ట్లీనా? చాలా ఈ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తే ఈ ఫుడ్ అవన్నీతో పోల్చుకుంటే ఇది చీపే సార్. మీరు పడిన సమస్యలతో పోల్చుకుంటే? నేను పడిన సమస్యలతో పోల్చుకుంటే ఇది అసలు ఏంటి కాదు సార్. అసలు నాకు ఒకసారి చెప్పండి, 25 లక్షలు డివైడెడ్ బై 6969 ఎవరైనా చేయిస్తాం? 25 లక్షలు డివైడెడ్ బై 6969 ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన మెంబర్షిప్ న్యూట్రిషన్ మీకు వచ్చిందో వస్తుండే చూడండి. దాంట్లో అది నాకు ఈ కమ్యూనిటీ ఒక 4 years బ్యాక్ పరిచయం అయితే నాకు యూట్రస్ లాస్ అవ్వకుంటే ఏం లాస్ అవ్వకుంటే అనిపించింది సార్. నేను ఈ జూమ్ కాల్ లో అటెండ్ అయిన క్లాసెస్ అన్ని విని అది నాకు ఒక 2017 లో అట్లా నాకు ఇది పరిచయం అంటే నాకు ఇవన్నీ లాస్ కాకుంటే కదా, అది లాస్ అయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు నాకు పీరియడికల్ సైకిల్ ఇవన్నీ ఆగిపోతాయని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ పెయిన్ అట్లా ఉండేది నాకు పీరియడ్స్ టైంలో. ఆ
పెయిన్ నుంచి ఎప్పుడెప్పుడు అయిపోతుంది. కానీ యూట్రస్ తీసేసినాక దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కి దీనికి ఇంకా సొల్యూషన్ లేదని ఒక దాంట్లోకి వెళ్ళిపోయినాను సార్. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ కి ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి నాకు సొల్యూషన్ దొరకదు, ఏం దొరకదు. ఇప్పుడే నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపిస్తుందా, వస్తాయి అనిపించట్లేదా? సూపర్ మేడం. మరి ఎప్పటిదాకా మీ షేక్స్ సప్లిమెంట్స్ తీసుకుంటారు? కమ్యూనిటీలో ఎప్పటిదాకా ఉంటారు మీరు? లైఫ్ టైం ఉండాలనుకుంటున్నాను సార్ నేను. సూపర్ మేడం, సూపర్ మేడం. లైఫ్ టైమ్ గా ఉండాలనుకుంటే మాత్రం చాలా కమిట్మెంట్ కావాలి. మా ఫ్యామిలీస్ లో కూడా మా పిల్లలకి ఇద్దరికి డైనోషేక్ ఇస్తున్నాను సార్. మా పెద్ద పాప కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది, ఏజ్ క్రాస్ అయింది, 20 క్రాస్ అయింది. అయినా కానీ చూద్దాం, ఒక ట్రయల్ చేద్దామని ఆమెకు డైనోషేక్ అలవాటు చేస్తున్నాను సార్. ఆమె కొంచెం యాక్టివిటీ పెరిగింది, వెయిట్ కూడా తగ్గింది. ఆ ఫ్రెష్ డైనోషేక్ తీసుకున్నాక 5 kgs వెయిట్ తగ్గింది సార్ ఆటోమేటిక్ గా. అంటే ఆమె చేసే వర్క్ కు బాడీ మెటబాలిజం అనేది చాలా దెబ్బతింది సార్. ఆమె నాకు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. 25 లక్షలు మీరు పెట్టిన దానికి 30 ఏళ్ళ షేక్స్ వస్తాయని పెట్టిండ్రు మీరు. మనమేమో చాలా మంది షేక్స్ కాస్ట్లీ అనుకుంటాం. మెడికల్ ట్రీట్మెంట్స్ తో పోలిస్తే ఆ సమస్యల వైపు వెళ్లకుండా షేక్స్ చాలా చాలా చీప్. ఒకసారి శోభారాణి గారు వండర్ఫుల్ గా లైఫ్ లాంగ్ మళ్ళీ పాత జీవితం వైపు వెళ్లకుండా ఇదే కమ్యూనిటీలో ఉండాలని మనం అందరం ఒకసారి హార్ట్ సింబల్స్ ఇద్దాం. తను చాలా చాలా హ్యాపీగా ఉండాలనేటట్టుగా మనం అందరం బ్లెస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ శోభారాణి గారు. మీరు డెఫినెట్లీ కమ్యూనిటీలో ఉండడం ద్వారా చాలా చాలా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారని గట్టి నమ్మకాన్ని అందరూ మిత్రులందరూ మీకోసం హార్ట్ సింబల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నన్ను బ్లెస్ చేసిన అందరికి, కమ్యూనిటీలో అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ తో మేమంతా, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాం. సూపర్ మేడం, డెఫినెట్లీ ఉంటారు. ఇది మార్క్యూస్ యొక్క బ్లెస్సింగ్స్ ఎవరితో ఉంటాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు. నాకైతే నిజంగా ఇక్కడ నాకు సపోర్ట్ చేయడం కోసం ఇంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు. వాళ్ళందరితో ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలని ఉంది, కాకపోతే టైం పర్మిట్ చేయట్లేదు. నన్ను మన్నించండి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడో దగ్గర ఉపయోగపడతాయి. ఈ రోజు లేట్ అయినా కూడా నాతో పాటుగా ఉండి మీరందరూ ఈ టాపిక్ లో భాగస్వాములు అయినందుకు, ఎంతో కొంత ఈ టాపిక్ ద్వారా మీరు తెలుసుకున్నందుకు thank you very much. Thanks to my family, thanks to my coach, thanks to this wonderful guru, thanks to Sheikh and Fresh, thanks to Marcus, and back to Ems, my moderator.